వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని పలువురు తెలంగాణ ప్రముఖులు దర్శించుకున్నారు. వైకుంఠ ద్వారం గుండా తెలంగాణ మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, దానం నాగేంద్రులు వేర్వేరుగా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వద్దులే వ్యాపారం చేస్తాను ఆయుష్ ఇంకా తీసుకుంటానే ఉన్నా. తెలంగాణ కోరమూటి శ్రీనివాస్. దేశ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఏది ఏమైనా ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా కుటుంబంతో సహా అందరం కూడా దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషం. భగవంతుని ఒకటే మొక్కిన నేను ఈరోజు నిన్న కిందికెళ్ళి కూడా నడుచుకుంటూ ఎక్కిన, గుండు కొట్టించుకున్నా, దర్శనం చేసుకున్నా. భగవంతుని ఒకటే మొక్కిన. మా సీఎం కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. భారతదేశం అంతా కూడా మంచి ఆదరణ వస్తుంది. దానికి తోడు ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ఆదరణ కూడా వస్తున్నది. ఎందుకంటే ఏదైతే 28 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే 8 సంవత్సరాలలో అభివృద్ధి చేసిండో దేశంలోనే ఒక ఆదర్శంగా నిలిచింది తెలంగాణ రాష్ట్రం. దానికి మోడల్గానే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి దేశమంతా కూడా భారతదేశం అంతా కూడా 2024లో బీఆర్ఎస్ పార్టీ అందరితోటి గెలిచి దేశంలోనే ఒక మనం ప్రధానిగా అయ్యి లాల్కోటలో కూడా జెండెక్కియాలని ఆ భగవంతుని మొక్కిన. ఏది ఏమైనా ఇప్పుడు చూస్తున్నాం, తెలంగాణ చూస్తున్నాం. తాగునీరు కానీ సాగునీరు కానీ ఆసర పింఛన్లు కానీ రైతులకు కానీ దళితులకు కానీ ఇవన్నీ కూడా బంధువులు తీసుకొచ్చింది ఏకైక సీఎం దేశంలోనే మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. 8.5 సంవత్సరాలు అయింది. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీటే కాలేదు. ఏదైతే విభజన టైంలో ఏమేమి చెప్పిర్రో స్పెషల్ స్టేటస్ కానీ ఇవన్నీ కూడా ఏవి కూడా అమలు కాలేదు. అదే మా బీఆర్ఎస్ పార్టీ నుంచి నెక్స్ట్ టైం రాబోయే ఎలక్షన్లో మొత్తం అన్ని సీట్లు కూడా నిలబెట్టి పెద్ద ఎత్తున గెలిపిస్తారని కూడా మాకు, ఎందుకంటే ఆ భగవంతుని అదే కోరుకున్నా. గెలిపిస్తే తప్పకుండా మా సీఎం కేసీఆర్ గారు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిండో అదే మాదిరిగా పోలవరం కూడా కంప్లీట్ చేసి దానికి తోడు దళితులకు కానీ ఇప్పుడు జేఏసీ స్టూడెంట్స్ అంతా కూడా మా దిక్కు ఆకర్షితులు అవుతున్నారు. మా సీఎం కేసీఆర్ గారు ఏదైతే స్టూడెంట్స్కి చేసిండ్రో, ఉపాధ్యాయులకు చేసిండ్రో, ఏదైతే దళితులకు చేసిండ్రో, ఏదైతే సాగునీరు చేసిండో, తాగునీరు చేసిండో, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిండో అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేసే ఏకైక సీఎం మన కేసీఆర్ గారు అని ఒక నమ్మకం వచ్చింది, విశ్వాసం వచ్చింది. మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ అంతటా కూడా ఒక నమ్మకం వచ్చింది. వైకుంఠ ఏకాదశి తిరుపతి దర్శనానికి ప్రపంచంలో నలుమూలల నుంచి ఈరోజు దర్శనం గురించి చాలామంది రావడం, అత్యంత అద్భుతమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం, ఇక్కడ అన్ని ఏర్పాట్లు అత్యంత వైభవంగా జరుపుకోవడం చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత తిరుపతి ఏమైనా ఇబ్బందులు ఉంటాయేమని కొంత అపోహలు ఉండేది. హైదరాబాద్లో కూడా కొంత ఇబ్బందులు అవుతాయని అనుకునేది. కానీ హైదరాబాద్లో ఉండే ప్రతి పౌరునికి రక్షణ, ఇక్కడ వచ్చిన ప్రతి భక్తునికి కూడా సమానత్వం అనేది కల్పించడం, 2 రాష్ట్రాల యొక్క సమైక్యత, 2 రాష్ట్రాల యొక్క ఎదుగుదల, 2 రాష్ట్రాల యొక్క మంచిగా కావడం సంతోషం. భవిష్యత్తులో కూడా 2 రాష్ట్రాలు దేశంలో అత్యంత వైభవంగా వెలగాలని, ప్రత్యేకంగా భారతదేశంలో లక్షలాది మంది రోజు దర్శించుకునేటువంటి ఏదైనా దేవాలయం ఉంది అంటే అది తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ మధ్యకాలం నిర్మించినటువంటి యాదాద్రిలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని పునరుస్థాపించి యాదాద్రిలో కూడా రోజుకు 50,000 మంది దర్శనం చేసుకుంటా ఉన్నారు. మరి అలాగే 2 రాష్ట్రాలు ఇప్పుడే మా మంత్రి గారు చెప్పినట్టుగా
రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడి మరి ఏ ఉద్దేశంతో అయితే విడిపోతే అభివృద్ధి జరుగుతాయి అనుకున్నామో ఆ అభివృద్ధి దిశగా ఇప్పటికే తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా ప్రయాణిస్తున్న ఈ తరుణంలో ఆంధ్ర రాష్ట్రం కూడా అలాగే జరగాలని భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన తర్వాత అన్ని రాష్ట్రాలు తెలంగాణని ఒక ఎగ్జాంపుల్గా ఒక మోడల్గా తీసుకోవాలని మా ముఖ్యమంత్రి గారి కోరిక.